కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులకు ఏమైంది? కురుక్షేత్ర యుద్ధం మహాభారత కథాంశంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ యుద్ధంలో పాండవుల విజయంతో ధర్మం సింహాసనం ఎక్కింది. యుధిష్ఠిరుడు రాజ్యాన్ని చేపట్టాడు. అయితే వీరి మహత్తర విజయం వెనుక ఉన్న తీవ్రమైన బాధ, త్యాగం మరియు వ్యక్తిగత దుఃఖం కథ వాస్తవానికి మరింత ప్రయోజనకరమైనది. ఈ కథను చాలా తక్కువ మంది తెలుసుకుంటారు. ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవుల జీవితంలోని ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకుంటాము. యుధిష్ఠిరుడు రాజ్యాధికారాన్ని పొందినప్పటికీ తమ విజయం ఒక శాపంగా మారినట్లు పాండవులు తడబడ్డారు. 18 రోజుల యుద్ధం తర్వాత కొండంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తమ స్నేహితులు, బంధువులు, వారు ప్రేమించిన అనేక మంది యుద్ధంలో ఇక లేరు. ఈ వివరణ మనకు వ్యక్తం చేస్తుంది విజయానికి విలువ ఎంత భారమైనదో. ద్రౌపది ప్రత్యేకంగా తన ప్రియమైన పుత్రులను పోగొట్టుకున్న బాధను అంగీకరించలేకపోయింది. ఈ విషాదం సింహాసనం మీద కన్నా మానవ సంబంధాలను ప్రభావితం చేసింది. పాండవులు విజేతలుగా ఉన్నా వారి మనసుల్లో మిగిలి ఉన్న ఖాళీదనం వారిని నలిగించింది. రాజ్యాన్ని భ్రమణంలో ఉంచుతూ యుధిష్ఠిరుడు ధర్మాన్ని విధిగా భావించారు. పీస్ మరియు ఆర్థిక అభివృద్ధితో పాలన కొనసాగించారు. అర్జున, భీమ, సహదేవ, నకుల తర్వజ రాజకీయాలు, సైనిక రంగాల్లో ప్రధాన పాత్ర పోషించారు. కానీ యుద్ధానికి మిగిలిన వేదన వారి ఇచ్చట వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసింది. హస్తినాపురంలో జరిగిన 3వ తరానికి దీప్తి పునరుద్ధరణ ఒక అనివార్యమైంది. కొన్నాళ్ల తర్వాత మరో తరం ముందుకు వచ్చింది. అర్జునుడి మనుమడు పరీక్షిత్తు రాజ్యానికి వారసునిగా ఎదిగాడు. యుధిష్ఠిరుడికి ఈ పరిణామం ఎనలేని ఊరటనిచ్చినప్పటికీ ఆయనకు ఆధ్యాత్మిక కార్యాల పట్ల ఆసక్తి పెరిగింది. ఇక్కడే పాండవులు వారు సాధించిన ప్రతిదానికి ఒక ముగింపు పెట్టే సమయం ఆసన్నమైందని గ్రహించారు. వారంతా తమ భౌతిక విలువలకు, రాజ్యాధికారానికి స్వస్తి చెబుతూ తమ జీవితమునకు దిగ్గజ ముగింపు ఇవ్వాలని సంకల్పించారు. పాండవుల తరువాతి అడుగు మహాప్రస్థానం వైపు తీగాడు. ఈ మహాప్రస్థానం అంటే వారి భౌతిక జీవితం నుండి విడిపడి ఆధ్యాత్మిక దారిలో నడక అనేది. రాజ్యాన్ని భ్రమణం పుత్రుడికి అప్పగించి పాండవులు మరియు ద్రౌపది హిమాలయాలను ఆశ్రయించి అమరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బయలుదేరారు. హిమాలయ పర్వతాలు కేవలం తమ గమ్యానికి మార్గం మాత్రమే కాదు, అవి జీవితం యొక్క హద్దుల నుండి విముక్తిని చిహ్నితమయ్యాయి. ఈ ప్రయాణం ప్రారంభంలోనే వారిని ఎదుర్కొన్నది ప్రకృతి, మరియు తాము ఇక్కడే తమ లోపాలను ఎదుర్కొనడం ప్రారంభించారు. ఈ అమరగమనం సమయంలో ఒక్కొక్క పాండవుడు వారి తగులాటలో నుండి విడిపోతూ పతనమయ్యారు. ద్రౌపది అత్యంత ముందుగా పడిపోయింది. ఆమె తన కుటుంబాన్ని కోల్పోవడంతో జరిగిన ఆవేదన నుండి విముక్తరవ్వలేదు. గతంలో జరిగిన బాధల బరువును ఆమె సాగించలేకపోయింది. సహదేవుడు తానుకున్న జ్ఞానంపై అతిశయం ఓ కారణం. అతని సరళమైన స్వభావం అతనికి ప్రశ్నాత్మకతను దూరం చేసింది. 3. నకులుడు తన అందం మరియు శరీరం పట్ల గల గర్వం అతన్ని తాకేసింది. అర్జునుడు తన వీరత్వం పట్ల గల గర్వం అతనికి విముక్తి పొందటానికి అడ్డుగోడగా మారింది. 5. భీముడు అతని తిండి పట్ల అధిక ఆసక్తి మరియు శక్తిపైన గర్వం చివరికి అతనిని వెనక్కి లాగాయి. ఈ ముగింపులు ఒక్కొక్కరికి తెలుపుతూ జీవితం లోపాలను అంగీకరించి వాటి దూరీకరణ సాధించుకుంటేనే ప్రజల ప్రయాణం తీరుతుందని సారాంశం చెబుతూ ఉంటాయి. స్వచ్ఛత, నైతికత, ధర్మబద్ధతలో సుదృఢమై నిలిచిన యుధిష్ఠిరుడు అంతిమంగా తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఒక కుక్క రూపంలో దేవుని ధర్మం ఆయన్ని తోడుగా తీసుకుని వెళ్ళాడు. చివరికి తన నిస్వార్థ ధర్మ మార్గం వల్ల యుధిష్ఠిరుడు స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథతో మానవ జీవిత ఎగబాగులను విశ్వాసంగా వ్యక్తం చేసిన పెద్ద పాఠం మనకందివ్వడం జరుగుతుంది. అందరూ పాండవుల మహాప్రస్థానం మాయామోహానికి దూరమైన బోధిష్టంగా పరిత్యాగం యొక్క ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది. ఆనందం మరియు విజయం అదనపు పరిచయం మాత్రమే, వాటికి మించినది ఆధ్యాత్మిక లక్ష్యం. 2. మారణాలతో కూడుకున్న ప్రపంచం చివరకు శాంతికి చేరాలనే కోరికను మానవులు తెలుసుకోవాలి. 3. విచ్ఛిన్నతలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం ఒక గొప్ప గుణముగా నిలుస్తుంది. పాండవుల పాఠాలు కేవలం వాళ్ల కాలానికే పరిమితం కావు.
ఈ కథ ఈనాటి ప్రేక్షకులకు కూడా బలమైన సందేశాలు అందిస్తుంది. నాథాలజీ శ్రద్ధతో మనం పాండవుల జీవితాలను అర్థం చేసుకుని జీవితంలోని ఇరికింపులను అంగీకరించడం ద్వారా ఒక బాలాన్ని అందుకోవచ్చు. మనం కూడా జీవితాంతం ధర్మాన్ని కాపాడుతూ ఆధ్యాత్మిక అన్వేషణకు పయనించగలమనే ఆశయం ఈ కథ చెబుతుంది.